brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్ తో మరోసారి రచ్చ రేపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని కౌశిక్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోందని సీఎం రేవంతే అంగీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే పబ్లిసిటీ కోసమే కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఫయీం అన్నారు. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే రంజీ క్రికెట్లో కౌశిక్ ఫిక్సింగ్ చరిత్ర ఆధారాలు బయట పెడతామంటూ హెచ్చరించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు, ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి అంటేనే ఫిక్సింగ్ అంటేనే కౌశిక్ రెడ్డి. నాకు తెలుసు, క్రికెట్ ఆడిన రోజుల్లో కౌశిక్ రెడ్డి రంజీ ట్రోఫీలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఐపీఎల్ కన్నా ముందు కపిల్తో ఐసీఎల్ ట్రోఫీ అని ఒకటి మొదలు పెడితే అందులో మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితోటో కాదు, పాకిస్తానీలతోటి చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఘనత కూడా ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఉంది. స్పష్టంగా మీకు చెప్తున్నాము, నువ్వు కానీ భవిష్యత్తులో ఇలాంటి మాటలు, ఆరోపణలు చేస్తే తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ఇవి ఎదుర్కొంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. కావున కౌశిక్ రెడ్డి ఇప్పటికన్నా నువ్వు ఆధారాలతో మాట్లాడు, ఆరోపణలు ఉంటే రుజువు చేయి. కరెస్పాండెంట్ ప్రభాకర్తో మాట్లాడదాం లైవ్లో. ప్రభాకర్, కాంగ్రెస్ రియాక్షన్స్ చూస్తున్నాం, అదేవిధంగా కేసు కూడా నమోదైంది. సో నెక్స్ట్ ఏంటి, దీని మీద మరి బీఆర్ఎస్ ఏమంటుంది? రైట్, ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది. కౌశిక్ రెడ్డి ఉన్న కోలా లగ్జరియస్ కొండాపూర్లోని కోలా లగ్జరియస్ కమ్యూనిటీని ముట్టడించే ప్రయత్నం చేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఫిర్యాదులు చేస్తుంది, కేసులు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. కరీంనగర్లో కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, అట్లాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇద్దరు కూడా సిపి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఉదయం నుంచి కూడా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు, కౌశిక్ రెడ్డిని విమర్శిస్తూనే ఉన్నారు. కేటీఆర్ స్పందించాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా దాడులకు దిగుతామని చెప్పారు. ముఖ్యంగా ఎన్ఎస్యూఏ అట్లాగే యూత్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కౌశిక్ రెడ్డి ఉంటున్న కమ్యూనిటీని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని పంపించేశారు. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కౌశిక్ రెడ్డి ఒక సీఎంనే టార్గెట్ చేసి మాట్లాడడం పైన పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ పెద్ద ఎత్తున ఒక రచ్చ అయితే స్టార్ట్ అయింది. పోటాపోటీ విమర్శలు అయితే స్టార్ట్ అయ్యాయి. వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే మాత్రం కౌశిక్ రెడ్డి పైన దాడి చేస్తామని కూడా బహిరంగంగా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసే ఆలోచనలు అయితే ఫిర్యాదు చేసే ఆలోచనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలతో కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఆ సందర్భంలోనే 1-2 సార్లు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం పైన కాంగ్రెస్ పార్టీ అయితే టోలరేట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు.